చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. గౌరవ సత్యవతి రాథోడ్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మీ ద్వారా గౌరవ మంత్రివర్యులకు గౌరవ సభ్యులు అన్న జీవన్ రెడ్డి గారు చెప్పినట్టు అనేక ఇబ్బందులు ఉన్నాయి. గతం నుంచి కూడా అందరం కలిసి ప్రయత్నం చేశాం. వాళ్ళు బయటికి రావడానికి సుముఖంగా ఎందుకు లేరు అని అంటే వాళ్ళకు ఒక స్పష్టమైన హామీ, ఇక్కడ మీకు ఇండ్లు ఇస్తాము, లేకపోతే వాళ్ళు ఎంత అడవులనే నమ్ముకొని వందల సంవత్సరాలుగా తాతలు ముత్తాతలు వాళ్ళందరూ కూడా అక్కడే దాన్నే జీవనాధారం చేసుకొని బతుకుతున్నారు అధ్యక్ష. వాళ్ళు ఒకవైపు ఫారెస్ట్ని ఎక్కడ కూడా ధ్వంసం చేయకుండా ఒక రక్షకులుగా మాత్రమే అక్కడ ఉంటున్నారు. వాళ్ళని తరలించే క్రమంలో ఒక స్పష్టమైన విధానం అంటూ ప్రభుత్వానికి ఉండాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. నా దృష్టిలో నేను అనేక ప్రాంతాలు ఆ ప్రాంతంలో పర్యటించినప్పుడు మాకు ఇంత వసతులు ఎక్కడ కల్పిస్తారో అది ముందు చెప్పమని చెప్తున్నారు. అవి కల్పించే ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. అలాగే గౌరవ మంత్రి గారు అన్నట్టు 5 లక్షలు కాకుండా 10 లక్షలు ఇస్తున్నాం మంత్రి గారు. ఆ 10 లక్షలను ప్రాణాలు పోతే కుటుంబం పెద్ద బయటకు వచ్చినప్పుడు ఇలాంటి పుల్ల దాడిలో చనిపోయే వారికి 20 లక్షలు ఇవ్వాలని చెప్పి నేను గౌరవ మంత్రివర్యులను ప్రభుత్వాన్ని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. అలాగే అక్కడ ఉండే ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ చేయడం ద్వారా వాళ్ళకి ఇంకా ఎక్కువ అంటే ఏదైనా దాడి జరిగినప్పుడు మెరుగైన వైద్యం కానీ లేకపోతే చనిపోతే వాళ్ళకు మంచి ఇన్సూరెన్స్ వచ్చే విధంగా, ఎందుకంటే గిరిజన సంక్షేమ శాఖ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు గిరిజనులకు సంబంధించి కొన్ని చట్టాలు నిర్దిష్టంగా చేయబడ్డాయి అధ్యక్ష. దాని ద్వారా కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి వాళ్ళకు వచ్చే ప్రయోజనం ఈ ఇన్సూరెన్స్ లేకపోవడం ద్వారా రాలేకపోతుంది. కాబట్టి దాన్ని పొందే వీలుంటే ఆ అవకాశాన్ని కూడా పరిశీలించమని చెప్పి నేను తమరి ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ముందుగా ఈ ప్రశ్న పైన మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు, అడగడానికి అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. ముఖ్యంగా ఏదైతే గతంలో టైగర్స్ అనేటివి తక్కువ ఉంటుండే అధ్యక్ష, ఏదైతే అనూహ్యంగా అంటే ఎక్కువ టైగర్స్ అనేటివి కేవలము తడోబా టైగర్ రిజర్వ్లోనే టైగర్స్ ఉంటాయి. ప్రతి ఒక్క టైగర్ కూడా ఏంటంటే 24 స్క్వేర్ కిలోమీటర్స్ దాని ఒక ఏరియా ఉంటుంది ఆ టైగర్కి సంబంధించి. సో అదేంటంటే వారంలో మార్కింగ్ వేసుకొని ఈ యొక్క ప్రాంతంని ఈ టైగర్, ఈ సంబంధించిన టైగర్ అని చెప్పి నేమ్స్ కూడా మహారాష్ట్ర తడోబాలో పెట్టుకోవడం జరిగింది. సో గతంలో ఏంటంటే టైగర్ సంఖ్య తగ్గిపోతుందని చెప్పని ఆ రోజు ఏంటంటే, ఎందుకంటే టైగర్ సంబంధించి నష్టపోయిన వారు కానీ ప్రాణాలు పోయిన వారు కానీ ఏదైతే జంతువుల్ని తినేస్తుందని చెప్పి ఆ రోజు టైగర్స్ ఏదైతే అది చంపిన ఒక మాంసం పైన మందు జల్లి ఆ రాష్ట్రాల్లో టైగర్స్ని చంపుతుండే. సో టైగర్స్ సంఖ్య ఆ విధంగా తగ్గిపోతుంది కాబట్టి దీన్ని కాపాడాలని చెప్పని సెంట్రల్ గవర్నమెంట్ అట్ ద సేమ్ టైం ఆ స్టేట్ గవర్నమెంట్స్ ఏంటంటే చనిపోయిన వ్యక్తులకి 25 lakhs, అదేవిధంగా ప్రాంతంలో నివసించే వారికి కోర్ జోన్ అండ్ బఫర్ జోన్ అంటే అత్యధికంగా టైగర్స్ ఏవైతుంటాయో దాన్ని కోర్ జోన్గా దాన్ని పరిగణలోకి తీసుకోవడము, దాన్ని కంప్లీట్గా కోర్ జోన్లో ఉన్న ఏవైతే గ్రామాలన్నింటినీ కూడా వేరే జాగాలు తరలించడము, దానితో పాటు కంప్లీట్గా ఏదైతే కొన్ని బఫర్ జోన్స్ అంటే కొన్ని టైగర్స్ ఏవైతే మనుషుల పైన కాకుండా ఏజ్ గ్రూప్ ఏదైతే అయిపోతుందో అంటే ఆఫ్టర్ 15 years 14 years తర్వాత అవి కోర్లో కాక బ్యాటిల్ అయినప్పుడు బయట వచ్చి బఫర్ జోన్లో ఉంటాయి. అవి ప్రజలకి హాని చేయకుండా ఏంటంటే సామాన్యమైన జంతువులని అంటే వేటాడే ఒక పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఒక టైగర్ వేటాడాలంటే 20 సార్లు ప్రయత్నిస్తే 2 సార్లు సక్సెస్ అవుతుంది అధ్యక్ష. ఎందుకంటే నేను ఒక వైల్డ్ లైఫ్ దానికి సంబంధించి అంటే కీన్గా నేను ప్రతి టైగర్ రిజర్వ్ నేను విజిట్ చేసినాను కాబట్టి వాటి ఏంటంటే చాలా కష్టంగా ఉంటుంది. అది ప్రజలకు హాని చేయదు. అదేంటంటే జంతువులను దానికి సంబంధించి దాన్ని ఏదైతే ఉన్న ఆవులను కానీ దానిపైన దాడి చేసి వారి యొక్క ఆహారాన్ని తీసుకుంటుంది. సో ఆ సంబంధించిన ప్రాంతంలో ఉన్న జంతువులన్నిటికీ కూడా మహారాష్ట్రలో గవర్నమెంటే ఇన్సూరెన్స్ కల్పిస్తుంది. సో అసొంటోక్ర ప్రక్రియని మనం కూడా మన రాష్ట్రంలో తీసుకొని వస్తే, ఎందుకనంటే మహారాష్ట్రలో భారతదేశంలో విన్న రాష్ట్రాలకు వెళ్ళి కూడా తడోబా టైగర్ రిజర్వ్లో మనకు ఒక సఫారీ స్లాట్ దొరకాలంటే 6 నెలలు 7 నెలల వరకు కూడా అక్కడ దొరకని పరిస్థితి అధ్యక్ష. మనం కూడా మన దగ్గర ఈసారి ఎందుకంటే టైగర్స్ రాకుండా మనం వచ్చే టైగర్స్కి ఏదైతే మనం కోర్ జోన్ అండ్ బఫర్ జోన్గా చేసుకొని దాని యొక్క పర్యాటక కేంద్రంగా మనం తీర్చిదిద్దుకుంటే ఏదైతే మారుమూల ప్రాంతం ఏదైతే జిల్లాగా ఉన్న మన ఆదిలాబాద్ జిల్లా ఈ యొక్క టూరిజం హబ్గా, ఎందుకంటే ఈరోజు ఆదిలాబాద్ జిల్లా మొత్తం కూడా ఒక పెద్ద ఎత్తున ఒక టూరిజం హబ్గా మార్చుకొని మనకు కూడా మన రాష్ట్రానికి కూడా ఏదైతే భారీ ఎత్తున ఏదైతే సంబంధించి టూరిజం సంబంధించి ఒక ఫండ్స్ కానీ ఆ డెవలప్మెంట్ యాక్టివిటీ కూడా మన జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మంత్రి గారి రకంగా కోర్ అండ్ బఫర్ జోన్స్గా దీన్ని మహారాష్ట్రలో తడోబాలో జరిగినట్టు ఇక్కడ కూడా ఆ రకంగా చేసుకుంటే బాగుంటుందని చెప్పి వాళ్ళు కోరడం జరుగుతుంది అధ్యక్ష. ఆనరబుల్ మినిస్టర్ గారు మీద ఉందా జీవన్ రెడ్డి గారు? ఇంకా ఒక్క నిమిషం.
కవాల్ టైగర్ జోన్ ఏదైతే కోర్ ఏరియాకు సంబంధించి ఈ ఆదివాసీలు నివాసిత తాండాలను తరలించేటువంటి ఒక ప్రక్రియ చేపడుతుందని చెప్పిన గౌరవ మంత్రి గారు పేర్కొన్నారో, ఈ రిహాబిలిటేషన్ ప్యాకేజ్ మీరు 15 లక్షలు మాత్రం పేర్కొన్నారు మేడం. అది 15 లక్షలు అనేది కనీసం ఒక ఇంటి నిర్మాణానికి కూడా సరిపోతుంది. ఆ 15 లక్షలు ఏది అవుతుందో మీరు ఏ విధంగా ఏ మేరకు పెంచగలుగుతారు? ఒక 50 లక్షలైనా కనీసం రిహాబిలిటేషన్ ప్యాకేజ్ అంతా ఆదివాసీలు కోయాలి వాళ్ళంతా. అదొకటి మీరు పరిశీలించండి. అట్లా ఇన్సూరెన్స్ సంబంధించి కూడా ఈ మొత్తం మందికి ఎట్లా మనకు కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయం మనం పొందుతున్నాం కాబట్టి ప్రమాద బీమా అయితే పెద్ద మనపై ఆర్థికంగా కూడా భారం పడదు. దర్ 2 టైప్స్ ఆఫ్ ఇన్సూరెన్స్. ఒకటి లైఫ్ ఇన్సూరెన్స్, ఇంకోటేమో ప్రమాద బీమా. ఇప్పుడు సాధారణంగా అటవీ జంతువులు దాడిలో మనం చనిపోయినా గాయాలైనా ఇదంతా ప్రమాదం కిందికి వస్తాయి. కాబట్టి ప్రమాద బీమాది మన పెద్ద ఆర్థిక భారం ఏది కాదు. కాబట్టి తక్షణం మీరు ఆ ప్రమాద బీమా కింద ఈ మొత్తం ఆదివాసీ గోడలన్నీ కూడా కోర్ జోన్ టైగర్ జోన్లో వచ్చేటువంటి పరిధిలో వచ్చేటువంటి నివాసితులు అందరికీ కూడా ఇది వెంటనే మీరు చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం అధ్యక్ష. ఆనరబుల్ మినిస్టర్. అధ్యక్ష, సత్యవతి సోదరిమణి మాట్లాడినట్టుగా వారు గిరిజనుల గురించి ఎక్కువగా వారికి ఐడియా ఉంటుంది. వారు వెళ్తూ ఉంటారు, అక్కడ వాళ్ళ ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటారు. కాబట్టి వారు చెప్పినట్టుగా మరి వారికి ఒప్పుకున్న తర్వాతనే మేము ఎవరినైనా కూడా షిఫ్ట్ చేయడం జరుగుతుంది. బలవంతంగా ఎవరిని కూడా షిఫ్ట్ చేయడం లేదు. వాళ్ళకి ఏ ప్లేస్ అయితే అనుకూలంగా ఉంటుంది అని వాళ్ళు ఒప్పుకుంటారో ఆ టైంలోనే వాళ్ళందరినీ కూడా మేము షిఫ్ట్ చేయడం, వాళ్ళని ఇక్కడ కూడా ఇబ్బంది పెట్టే ప్రసక్తి లేదు. మీరు అన్నట్టుగా మీరు ప్లస్ జీవన్ అన్నట్టుగా ఏదైతే ఇన్సూరెన్స్ అనేది చెయ్యాలి అని మీరు చెప్పారో దాన్ని తప్పకుండా పరిశీలిస్తాము. అది మంచి కార్యక్రమం. అది చేయడం వలన రేపు భవిష్యత్తులో ఎవరికైనా ఇబ్బంది జరిగినప్పుడు ఆ కుటుంబానికి కొంత బెనిఫిట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుందనేది కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అట్లాగే తమ్ముడు చెప్పినట్టుగా బఫర్ జోను ప్లస్ మరి కోర్ జోన్ అనేది మహారాష్ట్రలో ఏదైతే అమలు చేస్తూ ఉన్నారో దాన్ని ఇక్కడ అడాప్ట్ చేసుకోవాలని చెప్పి వారు చెప్పడం జరిగింది. తప్పకుండా ఒకసారి మేము మహారాష్ట్ర కూడా విజిట్ చేసి అక్కడ వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయో అవి అన్నీ కూడా స్టడీ చేసి అది ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి మేము 100% కూడా కృషి చేస్తాము. ఎందుకంటే ఎటు తిరిగి మనము వన్యప్రాణులను రక్షించుకోవాలి, అదే పద్ధతిలో మనుషులను కూడా మరి వాటి బారిన పడకుండా రక్షించుకోవాల్సిన బాధ్యత మనకుంది. అదేవిధంగా ఎకో టూరిజం డెవలప్ చేయాల్సిన బాధ్యత మనకుంది. మరి ఇవన్నీ కూడా చూసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం మనకుంది. మరి కాబట్టి మేము ఎకో టూరిజం పాలసీ ఆల్రెడీ మా దగ్గర కంప్లీట్ అయిపోయింది. మేము ఒక మీటింగ్ పెట్టుకున్నాము, అది సీఎం లెవెల్లో ఉంది. సీఎం గారు సంతకం పెడితే ఆ పాలసీ కూడా ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత మేము ఏ విధంగా దీన్ని డెవలప్ చేయాలనేది 100% చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ 15 లక్షల ఆర్థిక సహాయాన్ని పెంచాలి అనేటువంటి మాట కూడా సోదరులు జీవన్ రెడ్డి గారు మాట్లాడారు. ఇది నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ వాళ్ళు నిర్ణయించినటువంటి రేటు. ఇది మళ్ళీ పెంచాలి అనంటే వాళ్ళ ద్వారానే చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి అది వాళ్ళ నోటీస్కి తప్పకుండా మన ప్రభుత్వం తరఫున ఇది సరిపోవట్లేదు, ఇంకా పెంచాలి అని చెప్పి మేము ఒక ప్రతిపాదనలు అయితే తప్పకుండా పంపిస్తాము. మరి రాబోయే రోజుల్లో అమరాబాద్ను కూడా మరి తప్పకుండా కావాలని కూడా అమరాబాద్ టైప్లో అభివృద్ధి చేయడానికి అన్ని రకాలుగా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ మరి అక్కడ ఉన్న చెంచులు కానీ గిరిజనులు కానీ ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మ్యాక్సిమం అందరినీ కూడా అటవీ ప్రాంతంలోంచి బయటికి తీసుకొచ్చి అటవీ సంరక్షణ చేస్తూ వాళ్ళ కుటుంబాలకు కూడా ఒక మంచి జీవనోపాధి కల్పించి వాళ్ళు ప్రశాంతమైన వాతావరణంలో వాళ్ళు కానీ వాళ్ళ పిల్లలు కానీ జీవించే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. క్వశ్చన్ నెంబర్ 4093 తక్కలపల్లి రవీంద్రరావు గారు. ఆనరబుల్ మినిస్టర్. అధ్యక్ష నమస్కారం. సభ యొక్క మొదటి ప్రశ్నకు లేదండి, బికి ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు, సికి ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు అధ్యక్ష.
ఆనరబుల్ మినిస్టర్, ఆనరబుల్ ఎంఏ కౌన్సిలర్. అధ్యక్ష